హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మనం ఈరోజు వీడియోలో న్యూ హెయిర్ స్టైల్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. చూసేయండి. అంతకంటే ముందు మీకు మా వీడియోలు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు టోటల్గా వీడియోను చూశాక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా హెయిర్ని అంతా కూమ్ చేసి మిడిల్ పార్టీషన్ తీసేసి, అంటే పాపటి తీసి, ఇలా ఫ్రంట్ హెయిర్ని ఒక స్మాల్ పార్టీషన్ లాగా తీయాలి. అలా తీసిన పార్టీషన్ని చూడండి అలా అల్లాలి. మీరు చాలా స్లోగా వీడియోని పెట్టి చూడండి. ఈ హెయిర్ స్టైల్ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వేసుకున్నారు. ఒక్కసారి మీరు ట్రై చేయగానే వస్తుంది హెయిర్ స్టైల్. ఇలా వీడియోలు చూస్తున్నట్లుగా మీరు చాలా స్లోగా ఇలా పార్టీషన్ తీసి అల్లాలి. ఈ అల్లేదాన్ని కూడా మనము చాలా ఫిట్‌గా అల్లకూడదు, లూజ్‌గా అల్లాలి. ఎందుకు లూజ్‌గా అల్లాలి అంటున్నాను అని అంటే మీకు లాస్ట్‌లో తెలుస్తుంది వీడియోలో. అలా అల్లేసి లాస్ట్ మనము బ్యాండ్ తోటి సెక్యూర్ చేయాలి. అక్కడ బ్యాండ్‌తో సెక్యూర్ చేసేప్పుడు కూడా చాలా ఫిట్‌గా మనం సెక్యూర్ చేయకూడదు, లూజ్‌గా సెక్యూర్ చేయాలి. అది ఎందుకు అనేది మీకు ఇప్పుడు వేసే ముందు దాంట్లో తెలుస్తుంది. చూడండి లాస్ట్ వరకు వచ్చేసింది వీడియోలో మనకు. ఇంకా బ్యాండ్ తోటి సెక్యూర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా సెక్యూర్ చేశాక ఫ్రంట్‌కి రావాలి. ఇక్కడే అసలైన ట్రిక్ అనేది ఉంది ఈ హెయిర్ స్టైల్‌లో. మీరు బాగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. ఇలా అల్లుకున్న మనం ఒక పాయని పైన మన ఫింగర్ పెట్టకూడదు. కింద ఉంటుంది కదా, ఆ పార్టీషన్‌లో డౌన్ నుంచి మన ఫింగర్‌ని అప్‌కి తీసుకురావాలి. మళ్ళీ చెప్తున్నాను. పైన మన ఫింగర్ అనేది పెట్టకూడదు. కింద ఉన్న పాయలో డౌన్ నుంచి అప్‌కి మన ఫింగర్ తీసుకొచ్చి పైన ఒక స్మాల్ పార్టీషన్ మీ హ్యాండ్ తోటి అలా వీడియోలో చూస్తున్నట్లుగా ఒక స్మాల్ పార్టీషన్ తీసి ఫింగర్ ఉన్న దాని దగ్గరికి తీసుకొచ్చి చూడండి మీరు అలా 2 ఫింగర్స్‌ని మన పైన తీసిన పార్టీషన్‌లో పెట్టి కిందకి డౌన్‌కి తీసుకురావాలి. నెక్స్ట్ అలా చూస్తూ ఉండండి మీరు వీడియోని, అర్థమవుతుంది. ఒక స్మాల్ పార్టీషన్ తీయాలి. మనం అల్లుకున్న దాంట్లో నుంచి డౌన్ నుంచి 1 ఫింగర్‌ని పైకి తీసుకొచ్చాము. స్మాల్ పార్టీషన్ తీసి నేనక్కడ 1 ఫింగర్ మీకు చూపించాను. నెక్స్ట్ చూడండి 2 ఫింగర్స్ లోపలికి వెళ్ళిపోవాలి. ఆ 2 ఫింగర్స్ మిడిల్‌లో మనం పైన తీసిన పార్టీషన్ హెయిర్‌ని పట్టుకొని కిందకి లాగాలి హెయిర్‌ని. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఒక స్మాల్ పార్టీషన్ తీసి కింద మనము సెక్యూర్ కోసమని ఫస్ట్ 1 ఫింగర్ లోపలికి ట్యాప్ చేస్తాము. మనము పైన పార్టీషన్ తీసినప్పుడు 2 ఫింగర్స్ లోపలికి పెట్టి 2 ఫింగర్స్ మిడిల్‌లో నుంచి పైన ఉన్న పార్టీషన్‌ని డౌన్‌కి తీసుకురావాలి. ఇలా మనము ఎంత పైన తీసే పార్టీషన్స్ ఎంత చిన్న చిన్నగా తీసాము అని అనే దాన్ని బట్టి ఈ హెయిర్ స్టైల్ అనేది అంత బాగొస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు పైన మనం తీసే పార్టీషన్స్ చాలా చిన్న చిన్న పార్టీషన్స్‌గా తీయాలి. అప్పుడు బావుంటుంది. చూడండి ఇప్పటికే ఒక 4 అయిపోయాయి. నెక్స్ట్‌ది కూడా తీస్తున్నాను. ఇలా ఆల్మోస్ట్ ఒక 10 దాకా వచ్చాయండి. అంటే ఓన్లీ ఒక వన్ సైడ్ పార్టీషన్‌కే, ఒక సైడ్ జడకే మనకొక 10 వరకు వచ్చాయి. మీకు అర్థం కాలేదు అంటే జూమ్ చేసి చూడండి. ఇక్కడ వీడియో కోసమని నేను నిదానంగా వేస్తున్నాను. లేదు అంటే మీకు ఆ హెయిర్ అంతా కూడా ఒక 5 మినిట్స్ లెక్క అయిపోతుంది వేయడము. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే మా అమ్మాయికి కొంచెం లాంగ్ ఉంది హెయిర్. అందుకని కొంచెం ఇబ్బందయింది వేయడంలో. ఈ హెయిర్ స్టైల్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకే కాదు, షార్ట్ హెయిర్ వాళ్ళకి చాలా బావుంటుంది ఈ హెయిర్ స్టైల్. అది వేసేసి ఆ హెయిర్ స్టైల్ వేసి మనం లీవ్ చేసాము అనంటే హెయిర్‌ని సూపర్‌గా ఉంటుంది. చూడండి నెక్స్ట్ అలా పార్టీషన్ తీసి చూడండి అక్కడ చాలా పెద్దగా ఉంది, వచ్చింది పార్టీషన్ అనేసి మళ్ళీ చిన్న పార్టీషన్ తీశాను. ఇలా డౌన్ నుంచి మన ఫింగర్‌ని అప్‌కి తీసుకొచ్చి చూడండి. మీరు చూడండి 2 ఫింగర్స్ తీశాను నేను. 2 ఫింగర్స్ మిడిల్‌లో నుంచి పైన ఉన్న పార్టీషన్ హెయిర్‌ని డౌన్‌కి తీసుకొచ్చాను. ఇంకా ఇలా అని చాలా స్లోగా వేసుకుంటూ రావాలి. మనము వేయడమే కాదు, కింద కూర్చున్న పిల్లలకు కూడా పేషెన్స్ చాలా ఉండాలి. ఎందుకు అంటే ఇంతసేపు వాళ్ళ హెయిర్‌ని పట్టుకొని లాగేస్తాం గదా! అందుకు. ఇలా వేశాక వాళ్ళకే నచ్చుతుంది హెయిర్ స్టైల్ అనేది. చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటారు. చూడండి ఇలా వేస్తూ ఉన్నాను. ఈ హెయిర్ స్టైల్‌ని మీరు ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి లేదు ఏమైనా అకేషన్స్‌కి కూడా వేసుకుంటే
మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. ఈ హెయిర్ స్టైల్ అంత బాగా చేంజ్ చేసేస్తుంది మీ హెయిర్‌ని. చూడండి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇలా మనం పైన ఒక పార్టీషన్ తీస్తున్నాను. మీరు ఎంత చిన్నగా తీస్తే అన్ని పార్టీషన్స్ వస్తాయి. అలా డౌన్ నుంచి మన ఫింగర్‌ని ట్యాప్ చేయాలి అప్‌కి. 2 ఫింగర్స్ పెట్టాను. అలా కిందకి తీసేయడమే హెయిర్‌ని. ఎందుకు నేను ఫస్ట్ మనం అల్లిన ఒక జడను ఎందుకు వేయమన్నాను అనంటే, మన 2 ఫింగర్స్ అనేటివి ఆ హెయిర్ మిడిల్‌లోకి వెళ్ళాలి. అక్కడ మనం లాస్ట్‌లో వేసిన బ్యాండ్ లూజ్‌గా వేస్తేనే మన 2 ఫింగర్స్ అనేటివి లోపలికి వెళ్తాయి. లేదు అనంటే చాలా కష్టమవుతుంది. అప్పుడు హెయిర్ వేపించుకునే వాళ్ళకి చాలా ఎక్కువ పెయినొస్తుంది. అందుకని మీరు ఆ ముందు వేసిన హెయిర్‌ని అల్లేటప్పుడే మీరు చాలా లూజ్‌గా అల్లాలి. చూడండి ఇక్కడైతే లాస్ట్‌కొచ్చేస్తుంది వన్ సైడ్. అలా వన్ సైడ్ అయిపోతుంది. ఇది వచ్చేసి లాస్ట్ వన్. మీరు ఎంత స్లోగా వేశారు అనే దాని మీదే ఈ హెయిర్ స్టైల్ అనేది ఉంటుంది. ఐ మీన్ ఎన్ని పార్టీషన్స్ తీశారు అనే దాని మీదనే. నెక్స్ట్ ఇంకొక సైడ్‌కి వచ్చేసాను. చూడండి మీరు ఫ్రంట్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా బావుంటుంది. అలా 3 పాయలు తీసేసి ఇక్కడి నుంచి మీరు లూజ్ వేయాలి. లూజ్ వేస్తే వేపించుకునే వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు. అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకవేళ లాంగ్ హెయిర్ ఉంది పిల్లలకి అని అనిపిస్తే హాఫ్ వరకు మీరు అల్లేసి బ్యాండ్ తోటి సెక్యూర్ చేయొచ్చు. మొత్తం అల్లాల్సిన అవసరం లేదు. అలా పైన ఉన్న హెయిర్ కాదు, డౌన్ ఉన్న హెయిర్‌ని మనము మన ఫింగర్‌ని డౌన్ నుంచి అప్‌కి తీసుకురావాలి. చూడండి ఇక్కడ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. 2 ఫింగర్స్‌ని తీసుకొచ్చాను. పైన ఒక పార్టీషన్ తీసి చూడండి ఎంత స్లోగా గట్టిగా లాగేయొద్దు. హెయిర్ స్టైల్ అనేది పాడవుతుంది. చాలా స్లోగా తీసుకురావాలి. మీకు ఆ కూంబ్ లేకపోయినా ఒకటే. మీ ఫింగర్ తోటైనా చాలా చిన్న చిన్న పార్టీషన్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్. ఇలానే వేసుకుంటూ రావాలి చాలా స్లోగా. ఈ హెయిర్ స్టైల్‌ని సెల్ఫ్‌గా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో సెల్ఫ్‌గా ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. మీరు మొత్తం వీడియో చూసేసి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఈ వీడియోని చూసి హెయిర్ స్టైల్ ట్రై చేశారు అనంటే మీకు నచ్చింది లేదు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి. చూసాక కామెంట్ చేయండి. చూడండి అలా చిన్న చిన్న పార్టీషన్స్ తీయాలి. డౌన్ నుంచి మన ఫింగర్‌ని 2 ఫింగర్స్‌ని పెట్టి చాలా కిందకి స్లోగా అర్థం చేసుకోండి. స్లోగా అని ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నా అంటే ఆ హెయిర్ స్టైల్ వేపించుకునే వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. ఇలా వేస్తా రావాలి లాస్ట్ వరకి. నేనిక్కడ చిన్న చిన్న పార్టీషన్స్ తీశాను కాబట్టి అంత టైం పట్టింది వీడియో కూడా. లేదు మనం ఒక 5 ఆర్ 6 వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. అంటే 5 ఆర్ 6 పార్టీషన్స్ తీసినా కూడా చాలా బావుంటుంది. అంతకంటే ఇలా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఈ హెయిర్ స్టైల్ అనేది శారీస్ మీదకైనా, డ్రెస్ మీదకైనా, కాలేజ్ గర్ల్స్‌కైనా చాలా బావుంటుంది ఈ హెయిర్ స్టైల్ అనేది. చూడండి నెక్స్ట్ పార్ట్ కూడా మనకు లాస్ట్ వరకు వచ్చేస్తుంది. అలా డౌన్ నుంచి ఫింగర్స్‌ని తీసి ఆ హెయిర్‌ని అనేది డౌన్‌కి తీసుకొని రావాలి. మా పాపకి అప్పుడే నీరసం వచ్చేస్తుంది. మా అమ్మ అక్కడ ఉన్న హెయిర్ బ్యాండ్ తోటి ఆడుకుంటుంది అది. ఈ వీడియో సండే రోజు తీశానండి. ఆ పాపకి పాపం అప్పటికే గేమ్ ఆడేసి ఓపిక లేదు. కానీ కోఆపరేట్ చేస్తది బాగా. ఇంకా లాస్ట్‌కొచ్చేస్తుంది. ఈ మొత్తం అయిపోయాక చూడండి ఇదొచ్చేసి లాస్ట్ వన్. ఈ మొత్తం అయిపోయాక ఇటు సైడు మనం అల్లిన పార్టీషన్, అటు సైడు మనం అల్లిన పార్టీషన్‌ని 2 పార్టీషన్స్‌ని పట్టుకోవాలి మనము. చూడండి 2 పార్టీషన్స్‌ని పట్టుకొని సైడ్ ఉన్న హెయిర్స్‌నంతా సెక్యూర్ చేసి ఇలా ఒక హెయిర్ బ్యాండ్‌ని వేయాలి. హెయిర్ బ్యాండ్‌ని వేశాక
అక్కడ ఆల్రెడీ మనం 2 బ్యాండ్స్ వేసాము. అటొకటి, ఇటొకటి. అవి తీసేసి ఆ 2 బ్యాండ్స్ మనం అల్లిన దాన్ని కూడా విప్పేయాలి. అలా. చూడండి వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలా విప్పేసాక ఇలా ఏదన్నా ఫ్లవర్‌ది ఒక క్లిప్ ఉంది అనంటే పెట్టేశారంటే చాలా క్లీన్‌గా వచ్చేస్తుంది హెయిర్ స్టైలు. చూడండి ఎలా వచ్చింది అనేది. ఖచ్చితంగా ఇది షార్ట్ హెయిర్ వాళ్ళకైనా, లాంగ్ హెయిర్ వాళ్ళకైనా చాలా బావుంటుంది. మీరు ఈ హెయిర్ స్టైల్ వేశారు అనంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు. ఇంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ హెయిర్ స్టైలు. కానీ చూడడానికి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. మీరు ఒక 1 ఆర్ 2 పార్టిషన్స్ తీసే వరకు ఆ ట్రిక్స్ ఏంటి అనేది మీకే అర్థమైపోతాయి. ఇంతే ఫ్రెండ్స్. మొత్తం చూపిస్తున్నాను. చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఇది ఔట్ సైడ్ వచ్చి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.